కడప జిల్లా బద్వేల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చిన్న అగ్రహారం గ్రామస్తులు నిరసనకు దిగారు. గ్రామంలో వేస్తున్న 20 అడుగుల సీసీ రోడ్డును కుదించి 10 అడుగులు వేస్తున్నారని, ఆక్రమించుకున్న వ్యక్తికి అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ 2 కార్యాలయ వద్ద నిరసన తెలిపారు. ఆక్రమణ స్థలాన్ని తొలగించి 20 అడుగుల రోడ్డు వేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు వారు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వగా, మీరే అక్రమార్కులను అడ్డుకొని రోడ్డు వేయించుకోండని నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో తహసీల్దార్ మీద గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఉన్నతాధికారులు అయిన ఆక్రమణకు గురైన రోడ్డును కాపాడాలని వేడుకున్నారు. మాకు కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని రోడ్లు వేపించుకోమంటున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు మేము అదే పనిగా చేసి మీరు చాలా ఇబ్బంది పడి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని మీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతామని మేము భయం వేసి మేము కత్తులు కటార్లు ఏం పట్టుకోలేదు. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మాకు రోడ్లు ఖచ్చితంగా కావాలా, మాకు కొలతలు ఖచ్చితంగా వేయాలి. అక్కడ మాకు అది తేల్చి మాకు చెప్పండి, మాకు ఆ హక్కును కల్పియండి. బద్వేలు మున్సిపాలిటీ 1వ వార్డులో ఉన్నటువంటి చిన్నగ్రహార గ్రామంలో ప్రభుత్వం వారు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. పనులు పూర్తిగా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇందుకు కారణము ఒక వ్యక్తి 873 సర్వే నెంబర్లో భూమిని కబ్జా చేసి కొలతలకు సహకరించకుండా ఉంటే దానికి అధికారులకు పలుమార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు ఇంతవరకు ముద్దునిద్ర నీడి కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. 2 సార్లు మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఒకసారి ఆర్డీఓ గారిని, 2 సార్లు ఎంఆర్ఓ గారిని, అలాగే అర్బన్ సిఐ గారికి అందరికీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఒక నెల దాటినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము. నిలిచిపోయిన పనులను వెంటనే మొదలు పెట్టాలని, మాకు రావాల్సిన రోడ్డు కొలతలు వేయించి మాకు రావాల్సిన హక్కు మాకు కల్పించాలనేసి మనవి. ప్రతి ఒక్కరు గ్రామాభివృద్ధికి